ఎంత విషాదం కదండి. ఒకరోజు అలానే వచ్చింది, పిలుపు విషయమై అతి ఘోరమైన అభ్యంతరానికి అప్పగించబడ్డాడు. ఒక మాటలో చెప్పాలంటే అనుమానం విలయతాండవం ఆడుతున్న సమయం అది. ఎంతటి స్థాయిలో అనుమానించాడు తన పిలుపునంటే, తన పిలుపే కాదు, చివరికి వాగ్దానాల మీద అనుమానం వచ్చింది. ఆయన దేవుడు పిలిచిన పిలుపు మీద అనుమానం వచ్చింది. చివరికి సాక్షాత్తు మెస్సయ్య మీదనే అనుమానం వచ్చింది. ఏమంటాడు తెలుసా అండి? రండి 20 వచనం. ఆ మనుషుల ఎందుకు వచ్చి, రాబో వాడవు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తిసం ఇచ్చి యోహాను మమ్మును నీ యొద్దకు పంపెనని చెప్పిరి. నిజంగా ఎంతటి గాయభరితమైన పరిస్థితి. రెండు వైపులు ఒక్కసారి ఆలోచించండి. బాప్తిసం ఇచ్చి యోహాను చివరికి ఆ స్థాయి దాకా వెళ్ళిపోయాడంటే ఎంత గాయమైండొచ్చండి బాప్తిసం ఇచ్చి యోహానికి. దట్ ఫైనలీ హీ వెంట్ టు ద స్టేజ్ ఆఫ్ డౌటింగ్ ద వెరీ మెస్సయ్య ఫర్ హూమ్ హీ ఈజ్ బార్న్. ఎవరి కొరకు పుట్టాడో, ఏ పరిచర్య చేయడానికి జన్మించాడో, ఏ పిలుపు నిమిత్తమై ఈ లోకానికి పరిచయం చేయబడ్డాడో, అరణ్యంలో ఒక స్వరమే ఒకరోజు మూగపోయింది. ఆ స్వరమే అనుమానిస్తూ అడిగింది, నువ్వు మెస్సయ్యవేనా, లేదా తప్పుగా అర్థం చేసుకున్నామా, లేదా నీ పొజిషన్లో ఇంకోళ్ళు ఎవరైనా వస్తున్నారా, దయచేసి మాకు చెప్పు. వాస్తవంగా ఆలోచిస్తే యేసు పొజిషన్లో మనం ఉంటే ఎలా ఉంటుందండి మన పరిస్థితి? అదే ప్రశ్న ఒకళ్ళు చాలా సంవత్సరాలు మనతో పాటు యాత్ర చేసి మన కొరకు వాళ్ళు పుట్టిందే మన కొరకు అని వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు. యేసు ప్రభు యొక్క రాకడ గురించి ప్రకటించే ఆధిక్యత కొన్ని లక్షల మంది ప్రవక్తలు ఉంటే వారెవ్వరికి ఇవ్వని మహా గొప్ప ఆధిక్యత, లాస్ట్ ప్రాఫిట్ టు డిక్లేర్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు గురించి ఆఖరి ప్రకటించే అతి గొప్ప ఆ యొక్క వర్తమానికుని హోదా, మెసెంజర్ హోదా, పైలట్ హోదా. అసలు యేసు ప్రభు గురించి ఒక వాయిస్ ఏదైనా ఉందంటే ఏకైక స్వరం ఎవరండి? బాప్తిసం ఇచ్చు యోహాను. అట్లాంటి హోదా ఇస్తే ఏ స్వరం అయితే యేసు ప్రభు రాక గురించి ప్రకటించాలో, ఏ స్వరం అయితే ఆయన మార్గంను సరళం చేయాలో, ఆ స్వరమే కొన్ని సంవత్సరాలు యాత్ర చేసిన తర్వాత ఈరోజు అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా పిలుపు విషయమై నేనేదైతే పిలుచుకున్నావో అభ్యంతరపడుచున్నాను ప్రభా, ఆర్ యు ద సేమ్ మెస్సయ్య? ప్రియ సోదరి కొన్ని నిమిషాలు జాగ్రత్తగా ఆలోచించాల్సిందిగా మనం చూస్తున్నాం. మన యాత్ర జీవితంలో చాలాసార్లు ఈ పరిస్థితి వస్తుందని దేవుడు గుర్తెరిగి ముందే ప్రభు అన్నాడు, నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు. ఒకరు ఆలోచించండి, అన్నీ అనుభవించిన పిమ్మట ఈ వ్యక్తి బహుశా సడన్గా వచ్చేసి ఒక యేసు ప్రభు పొజిషన్లో మనం ఉన్నాం అనుకోండి. 2 నిమిషాలు ఆలోచించండి. యేసు ప్రభు పొజిషన్లో మనం ఉన్నాము. బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి ఈ మాట అన్నాడు, శిష్యులు పంపించి. వెంటనే మనమైతే ఏమంటామండి? ఉన్నాడు చెప్పండి. ఆ వ్యక్తి పుట్టిందే, ఆ వ్యక్తి జన్మించిందే, శ్వాస పీల్చుకుంటుందే యేసుప్రభు యొక్క రాకడని ప్రకటించడానికైతే, అట్లాంటి వ్యక్తే యేసుప్రభుని ఏం చేస్తున్నాడు? డౌట్ పడతా ఉన్నాడు. ఏ వ్యక్తి తన పిలుపును, తన సొంత పిలుపుని ఏం చేస్తున్నాడండి? అనుమానిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనం యేసుప్రభు విషయంలో అంటే మనం ఏమంటామండి? బహుశా 2 నిమిషాలు ఊహించుకోవడానికి ప్రయత్నిస్తాం. మనమే ఉంటే, నేనే ఉంటే, మనమే ఉంటే ఏమంటాం తెలుసా అండి? ఏమయ్యా బాప్తిసం ఇచ్చి యోహానా, సరే ప్రవచనాలంటే నమ్మలేదు అనుకో, ప్రవచనాలంటే నీకు చదువు రాదు అనుకుందాం. చదువు రాకపోయే ప్రసక్తి, ఎందుకంటే యాజకుడు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే హెబ్రీ భాషని నేర్చుకోవాలి. సరే ప్రవచనాలంటే నీకు గుర్తు లేదనుకో, మరి కడుపులో నువ్వు నన్ను చూసి ఏం చేసావు? గంతులేసింది, ఏమైంది మర్చిపోయినావా అనవండి. మళ్ళీ పైనుంచి అంటాం, యాక్చువల్గా ఎవరండి వాళ్ళిద్దరు? కజిన్స్. ఎలిజబెత్, మరియా ఇద్దరు సిస్టర్స్.
కజిన్ సిస్టర్స్. ఇప్పుడు వాళ్ళకి పుట్టిన పిల్లలు ఏమవుతారు? అన్నదమ్ములు అవుతారు, కజిన్స్ అవుతారు కదండి. చాలా చనువు, ఎంత చనువు అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ సోల్ లాంగ్వేజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కడుపులో ఉన్నప్పుడే రెస్పాండ్ అయ్యారంటే వాళ్ళు ఇంకా వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమే గొప్ప, ఇంకా నెక్స్ట్ లెవెల్ కమ్యూనికేషన్ వాళ్ళది. మనమన్నా హలో బాగున్నా అంటే ఏం బాగున్నావు, ఏమంటున్నా అర్థం కాదు. కానీ వాళ్ళ కమ్యూనికేషన్ ఎక్కడ జరిగిందండి? కడుపులో ఉన్నప్పుడే. అంటే అంత అవినాభావ సంబంధం, ఆత్మలో కనెక్షన్ అయ్యి ఉండి వాళ్ళకి. అలాంటిది బహుశా మరి యేసుప్రభు మనం అంటాం, అప్పుడు అంతా కనెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? మర్చిపోయినావు అదంతా? అసలు నువ్వు కజిన్వేనా? అసలు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొత్త డౌట్ వస్తుంది నాకు. అసలు నువ్వు సరే లోకస్తులు నమ్మలేదంటే వాళ్ళని క్షమిస్తా, నీకేం పోయే రోగము? నువ్వు నా బంధువే కదా, నా రక్త బంధువే కదా, నీకేం పోయింది? తెలియదా ఏ కండిషన్లో నేను పుట్టానని? తెలీదా? నాకంటే 6 నెలల ముందే పుట్టావు కదా. ఎక్కడ పోయింది నీ కామన్ సెన్స్? ఎక్కడ పోయింది? ఎలా జన్మించిందో కనీసం పిన్నిని చూశానా? నీకు బుద్ధి రావాలి కదా. కనీసం తెలియలేకపోతే పోయి అమ్మ నన్ను అడుగుపో, ఏమని ఎలాంటి కండిషన్లు నేను పుట్టానో పోయి అడుగుపో. ఎట్లాంటి కండిషన్ నువ్వు పుట్టావు ఫస్ట్ నువ్వు తెలుసుకోపో. చివరికి మీ నాన్న మూగోడు అయ్యాడు తెలుసా నీకు? మూగోడు కాలేదండి. జకరియా పాపం నమ్మనందుకు ఏమయ్యాడు? మూగపోయాడు. నీ పేరు ఎట్లొచ్చిందో తెలుసుకోపో ఫస్ట్. పలక మీద తీసుకొచ్చి నీ పెడితే అప్పుడు నీ పేరు రాయడానికి చేతగాక మూగోడు అయిపోయి బల్పం తీసుకొని రాయబోతుంటే అప్పుడు నాలుకేమైంది? సరే పోయి హిస్టరీ తెలుసుకోపో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంతటితో ఆగము. ఏమంటాను తెలుసా అండి? ఆ రోజు మరి నేను స్వరము అని ఏ నోటితో చెప్పావు? మరి ఆ రోజు బాప్తిసం ఇవ్వడానికి వచ్చినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడని పరలోకం నుండి ఆమోద ముద్ర వేస్తూ ఉంటే చెవులు ఏమైనాయి? ఇంకా మన భాషలో అయితే ఇంకా కొద్దిగా చెవులు ఉన్నాయా? పోయిందా? ఆ రోజు ఈయన చెప్పుల వారు కూడా విప్పడానికి యోగ్యుని కాదు, అదంతా నటననా? వాళ్ళందరూ చూస్తారని బిల్డప్ ఇచ్చావా? ఇంకా మనమైతే ఇంకా రెచ్చిపోయి ఏమంటామండి? అందుకొరకే ఆ రోజు నువ్వు చెప్పిందే కరెక్ట్. ఏమని? చెప్పుల వారు కూడా నువ్వు అక్కడ పడి ఉంటేనే కరెక్ట్గానే అనవసరంగా నిన్ను తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? నా మార్గము సరళం చేసే స్వరముగా పెట్టాడు. ప్రజలు నమ్మకపోతే నేను గాయపరచబడను, నా మార్గాన్ని ప్రకటించాల్సిన నువ్వే నన్ను అనుమానిస్తే నీలాంటోడు నాకు ఉండకపోయినా పర్లేదు అనమండి. ఇంకా పైపెచ్చంట మరి నీ శిష్యులు నా దగ్గరికి ఎందుకు పంపించావు? ఆంధ్రేని ఎందుకు పంపించావు? మరి ప్రియ సోదరి సోదరా, ప్రభుకు స్తోత్రం. అనుమానాలతో నిన్న అదే ఆలోచిస్తున్నప్పుడు ప్రభు మాట్లాడడం ఆరంభించాడు. పిలుపులో అభ్యంతరపడిన విషయంలో, పిలుపు విషయమై అభ్యంతరపడిన వ్యక్తి దగ్గరికి దేవుడు ఈ ఘోరమైన మాటలు, గాయపరిచే మాటలు ఏది కూడా చెప్పలేదండి. ఆ ప్రేమగల దేవుని యొక్క స్పందన ఒకసారి ఆలోచిస్తూ ఈరోజు ద అనాటమీ ఆఫ్ డౌట్, మన అనుమానం యొక్క నిర్మాణ శాస్త్రాన్ని 3 తలంపులు జ్ఞాపకం చేయక మునుపు ఈరోజు ఒకటి మాత్రమే జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడు మనకు అనుమానం వస్తుంది? నిజంగా కొన్నిసార్లు మనకు డౌట్ వస్తుంది. అవునండి, బాప్తిసం ఇచ్చి యోహాను అనుమానించాడు కదండి, ఆయనకంటే అనుమానం వస్తుంది కానీ మాకు అట్లాంటిది మాకు అట్లాంటివి ఎప్పుడు రావండి. యేసుప్రభు అంటే ఎంత విశ్వాసమో మనకు కూడా కొన్నిసార్లు పరిస్థితులు కొద్దిగా విషమించేసరికి దేవుని మీద మనకు కూడా ఏమవుతుందండి? విశ్వాసము సన్నగిల్లిపోతుంది. బాప్తిసం ఇచ్చి యోహాను అయ్యా మెస్సయ్యవి మరి మేము నమ్మొచ్చా లేదా అని అడిగాడంటే కనీసం అర్థం ఉంది. మనం అడిగే దాంట్లో కనీసం అర్థం కూడా లేదని దానికి జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని మాటలు కొద్దిగా లోతుగా ధ్యానించడానికి మనం ప్రయత్నిస్తాం. నిజంగా యేసుప్రభు యొక్క రాక గురించి ఆఖరిగా ప్రకటించాల్సిన ప్రప్రదమైన అభిషేకము, పిలుపును పొందిన ఆ బాప్తిసమిచ్చే యోహాను చివరికి ఆ రోజు దేవుని యొక్క పిలుపు తన విషయంలో, తన పిలుపునే తను అనుమానించే స్థాయికి దిగజారిపోయాడు. ప్రియ సోదరి సోదరా, ఎంత విషాదం కదా. ఈరోజు మనలో చాలామంది ఉన్నారు, దేవుని వాగ్దానాలని ఆలస్యం అయిపోయాయి, నెరవేర్చబడట్లేదంటే దేవుని వాగ్దానాలు అనుమానించే స్థాయికి దిగజారిపోలేదా? దేవుడు నీ పట్ల ఇచ్చిన ఉన్నతమైన ఉద్దేశంలో, సంకల్పంలో కొద్దిగా విషమిస్తూ ఉన్నట్లయితే పరిస్థితులు, చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులు బట్టి మనం కూడా చల్లారిపోలేదా? ఈ ఉదయకాల సందర్భంలో జాగ్రత్తగా మనము మన పరిస్థితిని దేవుని వాక్య వెలుగులో లోతుగా ఆలోచించడానికి
సందేహం లేదా అనుమానం యొక్క నిర్మాణ శాస్త్రం, ద అనాటమీ ఆఫ్ డౌట్. అనుమానం అనేది ఎప్పుడు వస్తుంది? బైబిల్ రాస్తుంది, బాప్తిసమిచ్చి యోహానంతటోడే అనుమానిస్తే మనం ఎంతటి వరమండి? బాప్తిసమిచ్చి యోహానే అనుమానిస్తే మనం ఏమైనా గొప్పోళ్ళమా? మనకు అనుమానాలు రావా? అట్లాంటి అమ్మో మాకు అస్సలు రావండి అంటారా? పచ్చి అబద్ధం. ఎందుకంటారా? బాప్తిసమిచ్చి యోహాను ఇంత పిలుపు, వాగ్దానాలు, ప్రవచనాలు, పరలోకం తెరవబడిన అనుభవాలు, గర్భములోనే స్పందన, ఇవన్నీ ఉన్న వ్యక్తే అనుమానిస్తే ఇంకా మనం ఎంతటోళ్ళం? అంతే, గాలి వీస్తే కొట్టుకుపోయే పరిస్థితి అంతే. అయితే ప్రభుకు స్తోత్రం. బాప్తిసమిచ్చి యోహానును దేవుడు ఏ విధంగా ఈ అనుమానము, సందేహాన్ని, రోగానికి మొదటి కారణం మనం చూస్తాం. ఈరోజు ఆ కారణానికి పరిష్కారాన్ని కూడా వాక్య వెలుగులో మనం చూసి మన జీవితంలో ఎప్పుడు అనుమానం వచ్చినా, ఎప్పుడు సందేహం వచ్చినా, ఎప్పుడు విశ్వాసంలో సన్నగిల్లిపోయినా సరే దేవుడు ఈ పరిష్కార మార్గాన్ని మన జీవితంలో అన్వయించుకోవడానికి కృపను దయచేయను గాక. రండి మొదటి చూసుకుందాం, ఎందుకు అనుమానం వచ్చింది. మన జీవితాల్లో కూడా మూడు ప్రాంతాల్లో, మూడు భయంకరమైన పరిస్థితుల్లో మనకు కూడా అనుమానం వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది? మూడు ప్రాంతాలు, అనాటమికల్ రీజన్స్, మూడు ప్రాముఖ్యమైన ప్రాంతాల్లో మొదటి ప్రాంతాన్ని చూడడానికి లూకాసు సువార్త 3వ అధ్యాయంలో ఈ యొక్క బాప్తిసమిచ్చి యోహాను ఈ మాటను ఎక్కడి నుంచి పంపించాడు? లూకాసు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం, వర్స్ 20 ప్లీజ్. లూకాసు సువార్త 3:20 త్వరగా చదువుదాం. అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్లు అతడు యోహానును చెరసాలలో, బాగా గమనించండి. ఇప్పుడు అనుమానం ఎక్కడొచ్చింది అంటే అరణ్యంలో ఉన్నప్పుడు అనుమానం రాలేదు. బాగా వినండి, అరణ్యంలో ఉన్నప్పుడు అనుమానం రాలేదు. ఎప్పుడు అనుమానం వచ్చిందండి? అరణ్యంలో నుండి ఎక్కడికి వేసాడు? చెరసాలలో వేసినప్పుడు అనుమానం వచ్చింది. బాగా వినండి, చెరసాలలు అనగా డిఫికల్ట్ సిట్యువేషన్, క్లిష్టమైన పరిస్థితులు. నీ జీవితంలో కష్టమైన పరిస్థితులు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో, బాగా వినండి, కష్టమైన పరిస్థితులు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆటోమేటిక్గా ఆ కష్టమైన పరిస్థితుల్లో నువ్వు దేవుడు నీకు ఇచ్చిన పిలుపుని నువ్వేం చేస్తావు? సందేహిస్తావు. అందుకొరకు ప్రభువు అన్నాడు, అభ్యంతర పడతావు. ఎప్పుడు అభ్యంతర పడతావు? సుఖంగా ఉన్నప్పుడు ఎప్పుడు మనం అభ్యంతర పడము. కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏమవుతామండి? అభ్యంతరపరచబడతాం. ఇప్పుడు అరణ్యంలో ఉన్నంత వరకు బాప్తిసమిచ్చి యోహాను ఎప్పుడు అభ్యంతరపరచబడలేదండి. మీరు కావాలంటే బైబిల్లో చూడండి, అరణ్యపు పరిస్థితులు అంత సుముఖమైనవేమీ కావు. అయితే అయినా సరే అటువంటి అరణ్య పరిస్థితుల్లో కూడా ఈ యొక్క బాప్తిసమిచ్చి యోహాను ఎన్నో త్యాగాలు చేస్తూ వచ్చాడు. అంటే మీరు అనొచ్చు, అయ్యో మేమైతే చెరసాల తీసుకెళ్ళేస్తే మేము ఇప్పుడు అట్లా ఫీల్ అవ్వమండి అని బహుశా మనం అనొచ్చు. కానీ ఆయన ఫీల్ అయింది చెరసాల వేసినందుకు కాదండి. బాగా వినండి, కష్ట పరిస్థితుల్లో వేసేసరికి వాస్తవంగా యేసుప్రభువు వారు లోకానికి ఎందుకు వచ్చాడు అని ఏమని ప్రకటించాడు? ఈయన మెస్సయ్య అని ప్రకటించాడు. మరి మెస్సయ్య అని ప్రకటించడానికి కొరకు ఈయన ఏమేం చేశాడంటే ఎన్నో వందల త్యాగాలు చేస్తూ వచ్చాడు. దేని కొరకు త్యాగాలు చేశాడండి? ఆ పిలుపు విషయమై త్యాగాలు చేస్తూ వచ్చాడు. ఏమేమి త్యాగాలు చేశాడు? జనరల్గా ఆలోచించండి, ఈయనకి కష్టాలు అనేవి పెద్ద కొత్త ఏమీ కాదు. ఎందుకంటే ఆలోచించండి, తను తినే భోజనం కూడా ఈ పిలుపు విషయమే తను ఏం చేశాడు తెలుసా అండి? త్యాగం చేశాడు. ఏం భోజనం తిన్నాడు? బైబిల్ రాస్తుంది, మిడతలు తినడం ఆరంభించాడు. అంటే అందరూ సుఖమైన భోజనం తింటే ఆయన ఏం భోజనం తింటున్నాడండి? మిడతలు తింటా ఉన్నాడు. అంటే కనీసము రుచికరమైన ఆహారం నోచుకోలేని పరిస్థితి త్యాగం చేస్తూ వచ్చాడు. సరే, బట్టలు ఏం కట్టుకున్నాడు? ఒంటె యొక్క రోమములతో తయారు చేయబడిన బట్టలు. అంటే క్యామెల్ యొక్క వెంట్రుకలు ఏమవుతాయండి? గుచ్చుకుంటూ ఉంటాయి. అలాంటి గుచ్చుకునే బట్టలు వేసుకున్నాడు. సుఖమైన బట్టలు వేసుకోలేండి. మన బట్టలు మనం తయారు చేసుకోవడం మనం ఎలా ఉండాలని కోరుకుంటాం? స్మూత్ కోరుకుంటాం. మళ్ళీ ఫైన్ ఏమంటే సూపర్ ఫైన్ స్మూత్నెస్ కోరుకుంటాం. మనం పడుకునే బ్లాంకెట్ నుండి, కంఫర్టర్ నుండి, చివరికి దాని పేరు ఏంటండి? కంఫర్టర్. మనం కట్టుకునే బట్టలు ఎలా ఉండాలండి? స్మూత్గా ఉండాలి. అలా స్మూత్గా లేకపోతే మళ్ళీ లోపల ఒక లైనింగ్ వేపిస్తాం. ఏం కావాలి మాకు? స్మూత్ కావాలండి. మాకు కష్టం ఉంటే కుదరదని. ఇప్పుడు వేసుకున్న బట్టలు గుచ్చుకుంటా ఉంటే ఇటు తిరిగితే గుచ్చుకుంటుంది, అటు తిరిగితే గుచ్చుకుంటుంది. మరి బట్టలు త్యాగాలు చేయలేదా? ఎంతో కష్టమైన పరిస్థితి. దేని కొరకు? ఆయన ఉన్నది ఎక్కడండి? అరణ్యములో ఒక స్వరము. కాబట్టి అరణ్యంలో కావాల్సిన కష్టాలన్నిటికీ ఏం చేశాడండి? త్యాగాల మీద త్యాగాలు
తిండిలో త్యాగం చేశాడు, వస్త్రంలో త్యాగం చేశాడు. ప్రాబబ్లీ లూకాసు వార్త 7వ అధ్యాయం 25వ వచనం చూస్తే సాక్షాత్తు యేసుప్రభువే జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఎవరు తెలుసా అండి? ఈయన ప్రశస్త వస్త్రములు వేసుకున్నవాడు కాదు, సుఖముగా జీవించిన వాడు కాదు. అందరూ సుఖపడతా ఉంటే ఈయన సుఖాలన్నీ కూడా త్యాగం చేసిన ఆ యొక్క త్యాగశీలి. అది సరిపోదనట్లు అందరూ రాజగృహంలో ఉండాలని ఆశపడితే యాజకుని కుటుంబంలో పుట్టినవాడు అరణ్యంలో రాజగృహాన్ని త్యాకట్టు పెట్టి కాదని అరణ్యంలో నివసించడానికి ఇష్టపడ్డాడు. ఎండకు ఎండుతున్నాడు. ఆ యొక్క భయంకరమైన ఉష్ణోగ్రతలకు ఆయన శరీరము పగిలిపోతూ ఉంది. అయినా సరే ఈ త్యాగాలన్నీ కూడా భరించాడు. ప్రియ సహోదరి సహోదరా, సరే ప్రజల మన్ననలు ఉన్నాయా? ఈ పిలుపు విషయమై దేవుని మార్గం సరళం చేయడానికై ఆయన వచ్చి పిలుపు విషయమై ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటిస్తూ ఉన్నాడండి? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఈయన ప్రకటిస్తూ ఉంటే ఈయనకు ఫ్యాన్స్ రారండి. ఈయనకు ఫ్యాన్స్ రారు. ఉన్న ఫ్యాన్స్ కూడా శత్రువులు అవుతారు. ఎందుకంటే ఈయన వాక్పరిచయం ఎలా ఉంటుందో తెలుసా అండి? వచ్చి డైరెక్ట్ ఓపెనింగ్ సర్ప సంతానమా, పాడు చేయి చెరుపు చేయి జనమా, దుష్ట సంతానమా, ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరన్నా ఫ్యాన్స్ ఉంటారండి? లాగి కొట్టనని కొడతారు, లేకపోతే దైవజనుడు కాబట్టి వదిలేసి ఏం చేస్తారు? పారిపోతారు. హీ డజంట్ హ్యావ్ ఎనీ ఫ్యాన్స్ అట్ ఆల్. చివరికి తీసుకెళ్ళి జైల్లో పడేస్తూ ఉంటే రికమెండేషన్ ఒకటి రాలేదు ఆయనకి. చివరికి నోచుకోవడానికి ఒక్క ఫ్యాన్ కూడా మిగలలేదు. పోనీ ఈయనకున్న దాసులని, ఈయనకున్న సేవకులని, ఈయనకున్న యొక్క శిష్యులని కాపాడుకుంటాడంటే ఆ శిష్యులకు అంటాడు, మీరు కూడా ఆ పిలుపు విషయమైన ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళండి అయ్యా, యేసయ్య దగ్గరికి వెళ్ళండి అయ్యా అని ఆంధ్రే లాంటి గొప్ప గొప్ప ప్రవక్తలు ఏం చేశారండి? పంపించేశాడు. తనకంటూ ఏమీ ఉంచుకోలే. ఇన్ని త్యాగాలు చేసిన పిమ్మట ఒక్క ప్రాంతంలో గుండె ఇరిగిపోయింది. మనం కూడా కొన్నిసార్లు బ్రేకింగ్ పాయింట్కి వస్తాం. ఏంటి తెలుసా అండి బ్రేకింగ్ పాయింట్? ఇన్ని రోజులు ఏమని ప్రకటించాడు ఈయన? మెస్సయ్య వస్తున్నాడు, మెస్సయ్య వస్తున్నాడు. మరి మెస్సయ్య ఏం చేస్తాడు? లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో రాయబడిన మాటలు తిరిగి యేసుప్రభువు వారు స్వయాన మొట్టమొదటి వాక్పరిచర్య చేస్తున్నప్పుడు సినగాగులో లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనాన్ని సాక్షాత్తు యేసుప్రభువు వారే చెప్పాడు. ఈ మాట ఏమన్నాడండి? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకును, నన్ను అభిషేకించిన చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును. చాలా 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 యేసు ప్రభు వాక్పరిచర్యలో మెస్సయ్య యొక్క పరిచర్య ధర్మములో లైన్ నెంబర్ 3 ఏంటి? అందరం కలిసి చదువుదాం. చెరలోనున్న వారికి. ఇప్పుడు చెరలో ఈయన ఎక్కడున్నాడండి? గట్టిగా చెప్పండి. చెరసలో ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు పిలుపు ప్రకారము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. చెరలో ఉన్న బాప్తిసమిచ్చి యోహాన్ని ఏం చేయాలి? దేవుడు విడిపించాడా? దేవుడు గట్టిగా చెప్పండి. ఇక్కడే డౌట్ వస్తుంది మనకు కూడా. దేవుడు స్వస్థపరచు యెహోవా నేను, అమ్మయ్య. ఫస్ట్ వాగ్దానం తీసుకొని అమ్మయ్య అంటాం, తర్వాత అదేంటి స్వస్థతను వచ్చింది అంటే ముందు ఏమొస్తుంది? అనారోగ్యం వస్తుంది. బాలే, ప్రామిస్ బాలే. ఆయన మాకు గత్యంతరం లేదు కాబట్టి ఏం తీసుకున్నాం? స్వస్థపరచు. సరేలే ఏదో ఒకటి. ఇప్పుడు స్వస్థపరచు యెహోవా అని చెప్పి ఒక్క ప్రామిస్, ఒక్క అనారోగ్యం కాదు, వరుస పెట్టి బాగా ఒకదాని తర్వాత ఒక దేవుడు వాయిస్తూ ఉన్నాడు అనుకోండి. ఫస్ట్ తట్టుకుంటాం, సెకండ్ తట్టుకుంటాం. ఏమని? వాగ్దానం ఇచ్చి దేవా నెరవేర్చు వాడవు, చెప్పినట్లుగానే నెరవేర్చగా దానికి ముందు అనారోగ్యం అనుమతించావు ప్రభా. కాబట్టి నాయన బై డిఫాల్ట్ నువ్వేం చేస్తావు? ఇక్కడ దాకా బాగుంటుంది స్టోరీ. ఇక్కడ దాకా యోహాను భక్తుని స్టోరీ కూడా బాగుంది. ఇవి యోహాను భక్తులు అనుకుంటవచ్చు బహుశా దేవుని మెస్సయ్య పిలుపు యొక్క పరిచర్య ధర్మంలో లూకా 4:18లో ఫస్ట్ లైన్ చదువుకున్నాడు బహుశా. అవును, ప్రవక్తగా ప్రవచనం మెస్సయ్య వస్తాడని చెప్పి లూకాసు వార్త 4:18 ఇంత గట్టిగా చెప్పాను కదా నేను. సో ఫస్ట్ లైన్ ఏంటి? బీదలకు చెప్పేశాడు సువార్త. కొండ మీద స్టార్టింగ్ ఓపెనింగ్ ఏంటి? సువార్త అయిపోయింది. రెండవది, చెరలోనున్న వారికి ఖచ్చితంగా నెంబర్ 2 నా దగ్గరికి వస్తాడు. చెప్పండి. నన్ను చెరలో నుండి విడిపిస్తాడు. నా దగ్గరికి వస్తాడు, చెరలో నుండి విడిపిస్తాడు. ఎందుకంటే నేను ప్రకటించిందే ఎవరిని? మెస్సయ్యని. ఒకరోజు బాగుంది, 2 రోజులు బాగుంది, 3 రోజులు బాగుంది, దినాలు బాగానే ఉన్నాయి, రాట్లే. దినాలు కాస్త నెలలయ్యాయి, నెలలు కాస్త సంవత్సరాలు అవుతున్నాయి. ఇప్పుడు ప్రశ్న స్టార్ట్ అయింది. ఏ దేవుడైతే వచ్చి మెస్సయ్యా అని నేను ప్రకటించి అరణ్యంలో కేకలు వేస్తూ వచ్చానో ఆ దేవుడు వాస్తవంగా చెరలో ఉన్న వారిని ఏం చేయాలి?
విడిపించాలి. ఇప్పుడు నేను ఎక్కడున్నా? చెరలో ఉన్నా. అంటే ఇప్పుడు నా బాధకి, నా పరిస్థితికి దేవుడు అనుమతించిన ఆ యొక్క మెస్సయ్య నా జీవితాన్ని ఏం చేయాలి? ఇప్పుడు చెరలో నుండి విడిపించాలి. చూశాడు. 1 2 3 4 నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు అవుతున్నాయి. ఇప్పుడు ప్రశ్న వచ్చింది. ఆ పొజిషన్లో నువ్వున్నా నేనున్నా క్లిష్ట పరిస్థితుల్లో మనకు ఆలోచిస్తే, ఒక మానసిక శాస్త్రవేత్తగా మనం కొద్ది లోతుకి వెళ్ళి ఏం ఆలోచించుండొచ్చో కొద్దిగా డయాగ్నోసిస్ చేద్దాం. దాంట్లో 3 మాటలు రావాలి ఖచ్చితంగా. ఫర్ ష్యూర్ 3 మాటలు రావాలి. నంబర్ 1, చెరలో ఉన్న వారిని విడిపిస్తాను అన్నాడంటే, ఇప్పుడు విడిపించట్లేదంటే ఈయన వాస్తవంగా మెస్సయ్య కాదేమో. ఆప్షన్ నెంబర్ 1. ఎంతమంది దీంతో ఏకీవిస్తారు? ఏకీవించాలంటే మీకు క్వశ్చన్ అర్థం కాలేదని. ఇప్పుడు చెరలో ఉన్న వారిని విడిపిస్తా, అది నా మెస్సయ్య పరిచర్య అంటే, చెరలో ఉన్న బాప్తిస్మ యోహాను విడిపించలేదంటే ఇప్పుడు నెక్స్ట్ కంక్లూజన్ ఏంటండి? కాదేమో. హీఈస్ నాట్ అ మెస్సయ్య. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఈయన మెస్సయ్య కాదంటే సెకండ్ క్వశ్చన్ మనకేమొస్తుంది తెలుసా అండి? ఎందుకు మనం అంత గాయపరచబడతామంటే, నిజముగా ఒకవేళ దేవుడు మెస్సయ్య అని అయ్యుంటే, బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఒకవేళ మెస్సయ్య అని అయ్యుంటే, ఆయన రావట్లేదంటే నా మీద ఆయనకు ప్రేమ ఒప్పుకుంటారు ఎంతమంది? ఆప్షన్ 2 ఎంతమంది ఒప్పుకుంటారు? మీరు ఒప్పుకుంటున్నారంటే ప్రాక్టికల్గా యాక్సెప్ట్ చేస్తున్నామని. నేను లెట్స్ ఎక్స్పీరియన్స్ దాట్. ఉన్న మాట వాక్యం అనేది ప్రయోగాత్మక ఉన్నట్టు చెప్పుకోవాలి కదండి. మొదటిదిగా ఆయన మెస్సయ్య కాకపోయి ఉండొచ్చు, ఒకటి. రెండవది, మెస్సయ్య అయ్యుంటే నా మీద ప్రేమ లేకపోయి ఉండొచ్చు. మూడోది బాగా వినండి. ఒకవేళ మెస్సయ్య కాకపోయి ఉంటే, ఇంకొక థర్డ్ పాసిబిలిటీ ఏంటంటే, మెస్సయ్య కాకపోయి ఉంటే ఇట్లాంటి వ్యక్తిని, ఒక దొంగని ఫీల్ అవ్వద్దు. మెస్సయ్య కాని వ్యక్తిని మెస్సయ్య అని చెప్తూ, ఇట్లాంటి వ్యక్తిని నేను ఏం చేసిన, కొన్ని వేల మందికి ప్రకటిస్తూ వచ్చాను కదా. అంటే అంతమందికి నేను తప్పుదోవ పట్టించాను కదా. ఇంతమందిని తప్పుదోవ పట్టించిన దానికి బహుశా దేవుడు వేసిన శిక్ష ఏమో, ఏది? చెరసాలలో నన్ను ఉంచడం. అనుకోమండి, ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు ఈ 3 పాసిబిలిటీస్లో ఏదో ఒక పాసిబిలిటీ అయి ఉండాలి. ఒకవేళ ఈ 3 పాసిబిలిటీస్లో ఏది యాక్సెప్ట్ చేసినా సరే మెంటల్ పెయిన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? ఇట్లాంటి పిలుపు కొరక నేను అరణ్యంలో బ్రతికింది, ఇట్లాంటి పిలుపు కొరక నా తిండిని తాకట్టు పెట్టింది, ఇట్లాంటి బ్రతుకు కొరక బట్టలు వేసుకుంటే శరీరం అంతా ముళ్ళు గుచ్చిపిచ్చుకున్నది, ఇట్లాంటి బ్రతుకు కొరక నేను చివరికి ఒంటరి పాలైంది, ఇట్లాంటి బ్రతుకు కొరక నా సుఖమును తాకట్టు పెట్టింది, ఇట్లాంటి బ్రతుకు కొరక నా యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ను వదులుకుంది, ఇట్లాంటి బ్రతుకు కొరక చివరికి నేను తీసుకొచ్చి చెరసాలలో వేయబడింది. ఫస్ట్ క్వశ్చన్ మనకు వస్తుంది, వాజ్ ఇట్ రియలీ వర్త్ ఇట్? ఇన్ని త్యాగాలు నేను చేసిన దానికి ఇవంతా వేస్ట్ ఏమో. ఐ ప్రాబబ్లీ ఫీల్ దిస్ ఇస్ ఆల్ కొలోసల్ వేస్ట్ దట్ ఐ హావ్ డన్. నా జీవితం అంతా నేను వృధా చేసుకున్నానేమో. అయ్యో, తప్పుడు పిలుపుని నమ్మేనా? తప్పుడు పిలుపుని వెంబడిస్తున్నానా? అయ్యో, తప్పుగా పిలుపుని అర్థం చేసుకున్నానా? అయ్యో, తప్పు పిలుపుని నేను నమ్మి చివరికి చాలామందిని నమ్మించానా? వాట్ అ ఫెయిల్యూర్ ఐ యామ్. How much I wasted my resources. What all my sacrifices have gone down the drain. అయ్యో, నా త్యాగాలన్నీ కూడా వృధా అయిపోయినాయా? ఆ గాయం వాళ్ళు ఏం చేస్తుంది? పొడి చేసుకుంటూ ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది ఒకసారి చేయొద్దండి. నువ్వు నమ్మిన సిద్ధాంతం, బాగా వినండి, నువ్వు నమ్మిన సిద్ధాంతం ఏ దేవుణ్ణి ప్రకటించావు? మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏ లోతైన మాటలు జాగ్రత్త వినండి. ఏ దేవుణ్ణి ప్రకటించావు? ఏ దేవుడు స్వస్థపరిచే యెహోవాని దిక్కులు పిక్కటి లేదట్టు నువ్వు అరిచావు? నీ దేవుడికి వచ్చేసరికి ఆ దేవుడు స్వస్థత ఇవ్వకపోతే మన హృదయంలో ఏం ఫీలింగ్ వస్తుంది? సేమ్ ఫీలింగ్ వస్తుంది. ఈ దేవుడు శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడని 100 మందికి ఫార్వర్డ్లు చేసావు, కానీ నీ దేవుడికి వస్తే నువ్వు ఇంకా శాపంలో కొనసాగుతున్నావు. అప్పుడు నీకేం అనుమానం వస్తుంది? నేను నమ్మిన దేవుడు తప్ప, విన్న వాక్యం తప్ప, వెళ్ళిన సంఘం తప్ప, ఎంటర్ అయిన పిలుపు తప్ప. వాట్ ఈజ్ రాంగ్ అండ్ వేర్ ఈజ్ ద రాంగ్? తప్పు ఎక్కడ జరిగింది? ప్రశ్నల మధ్యలో ముక్క చెక్కలైపోయాడు బాప్తిసం ఇచ్చే యోహాన్.
ప్రియ సోదరి సోదరి, ఈరోజు అలాంటి పరిస్థితుల్లో లైవ్లో వీక్షిస్తున్నావా? ఈరోజు అలాంటి పరిస్థితుల్లో దేవుని మందిరానికి వచ్చి అనుమానాల మధ్యలో ఎక్కడ స్టార్ట్ చేశాను, ఎక్కడ చివరికి ఎండ్ అయిపోయాను? వేర్ డి ఐ స్టార్ట్ అండ్ వేర్ డిడ్ ఐ ఎండ్ మై లైఫ్? ఆ రోజు అమ్మ చెప్పుంటే బాగుండు, ఈ పిలుపు కరెక్ట్ కాదు నాన్న అని మా అమ్మ తప్పుతో పట్టించింది. అయ్యో ఆ రోజు మా నాన్నగారు చెప్పుంటే బాగుండు, ఈ పిలుపు తప్పు నాన్న, నమ్మొద్దు ఈ వ్యక్తినని. అయ్యో ఆ రోజు బాప్తిసం ఇస్తున్నప్పుడు నేను విన్నది తెరవబడిన ఆకాశమా, లేదా నేను విన్నది ఒక భ్రమణ? అది నాకు కనిపించిన భ్రమణ అది? ఈజ్ ఇట్ అన్ ఆడిటరీ అండ్ విజువల్స్ హాలుసినేషన్? వాట్ ఆమ్ ఐ డూయింగ్? అసలు నిజంగా ఏం జరుగుతుంది? నిజంగా నేను విన్నది, నేను ప్రకటించింది, నేను నమ్మింది, ఇన్ని వందల వేల సంవత్సరాల వాగ్దానాలు, ఈ పిలుపు, ఈ యొక్క మెస్సయ గురించి నిజమేనా? ఎక్కడ పొరపాటు జరిగింది? ఏం జరుగుతుంది? ప్రియ సోదరి సోదరా, ఇవన్నీ పిలుపులో నీవు ఉన్నట్లయితే యూ మే బీ అఫెండెడ్ ఇన్ ద లార్డ్స్ కాలింగ్. దైవ పిలుపు విషయమై బహుశా నువ్వు అభ్యంతర పడుచున్నావేమో ఈ దినం. గత వారాల్లోగా సంవత్సరాలుగా బాధపడుతూ కన్నీటి పర్యంతమై నేను నమ్మిన సిద్ధాంతం ఏంటి? పిలిచిన పిలుపు ఏంటి? ఏ పిలుపుకో త్యాగం చేశా? ఏ దానికి చేస్తే చివరికి నాకేం మిగిలిందని ఈరోజు ప్రశ్నల మధ్యలో దేవుని వాక్యం వింటున్నావా? ఈ వాక్యం నీ కొరకే. దిస్ ఈజ్ ఫర్ యూ. ఈ వాక్యం నీ కొరకే. చాలామంది ఈ మధ్యలో మనం కూర్చొని బయట చెప్పకపోయినా నాకు ఇచ్చిన వాగ్దానం ఏంది, దేవుడు చేసింది ఏంటి, నా జీవితంలో దేవుడు దేనికి పిలుచుకున్నాడు, ఎక్కడ నన్ను తీసుకెళ్తున్నాడు, నా జీవితంలో నేను ఏ దేవుని గురించి ప్రకటిస్తే చివరికి ఆ దేవుడు తన నమ్మకత్వాన్ని కాపాడుకోడే, చెప్పిన మాటను దేవుడు నెరవేర్చుకోడే, నేను మనుషులకి ఏమని సాక్ష్యం ఇవ్వాలి, ఏమని చెప్పాలి, నేను ఏమని చెప్పాను ఇన్ని రోజులు, చివరికి నాకేం మిగిలింది? వాజ్ ఇట్ రియలీ వర్త్ ఇట్ ఆర్ డిడ్ ఐ బిలీవ్ అ రాంగ్ పర్సన్? ఒక తప్పుడు వ్యక్తిని నమ్మేనా? రావండి అనుమానాలు. ఆ అనుమానాలు వచ్చినప్పుడు ఆ గాయం, గుండె గాయం బయట ఎవరికి చెప్పుకోలేవు. ద వెరీ డాక్ట్రిన్ యూ బిలీవ్డ్, ఇఫ్ ఇట్ హ్యాపన్స్ టు బీ అ బోగస్ డాక్ట్రిన్, యువర్ హార్ట్ విల్ బి షేకెన్ బ్యాడ్లీ. నువ్వు ఏ సిద్ధాంతం నమ్మావో చివరికి అదే ముక్క చెక్కలైందని తెలిస్తే, అయ్యో నేను నమ్మింది ఇలాంటి దేవున్నా, నేను నమ్మింది ఇలాంటి వాగ్దానాలా, అయ్యో ఇలా నమ్మి నేను ఇంతగా మోసపోయానని చెప్పి గుండె పగిలిన ఆ కంఠ శోష నుండి వచ్చే ప్రశ్నలే సందేహపు వాన. అదే యోహాను భక్తుడు తన శిష్యులు పంపించి దేవుణ్ణి అడిగిన మాటలు. ప్రియ సోదరి సోదరా, ఈ మాట చెప్తున్నట్లయితే బహుశా ఎన్నో అనుమానాల మధ్యలో నిజంగా దేవునికి నా మీద ప్రేమ లేదేమో, ఉండుంటే వచ్చేవాడు కదా. బీదలకు సువార్త అన్నాడు, ఓకే బాగుంది, సువార్త చేశాడు ఇన్ని సంవత్సరాలు. రెండోది, చెరలో ఉన్న వాళ్ళని ఏం చేయాలి? విడిపించాలి. కాబట్టి నేను ఎక్కడున్నాను? చెరలో ఉన్నాను, నన్ను ఇంకా విడిపించలేదే. నా మీద ప్రేమ లేదా? నేనంటే పట్టదా? అంటే నా మీద కాసింత బాధ కూడా లేదా? ఆ దేవుని గురించే కదా నేను త్యాగాలు చేసింది, ఆ దేవుని గురించే కదా నేను ప్రకటించింది. ప్రియ సోదరి సోదర, తీవ్రమైన భావోద్వేగపు సమస్యల సందేహపు వలయం ఇది. ఈ గాయంలో నుండి బయటకు రావడానికి చివరికి ఆ యొక్క యోహాను భక్తుడు సమస్య ఎవరినో అడగలేదండి. సమస్య పరిష్కారం కొరకు ఎవరి దగ్గరకో వెళ్ళలేదు. సమస్య ఎవరి మీద ప్రాబ్లం ఉందో డైరెక్ట్ ఎవరి దగ్గరకు వచ్చాడండి? ఆ యేసు ప్రభు దగ్గరికి తన ప్రజలను పంపించాడు. ఈరోజు నీకు అనుమానం ఉందా? రా, దేవుని దగ్గరికి రా. అనుమానాలు తీసుకొని జకరియా దగ్గరకో, అనుమానాలు తీసుకొని మరియమ్మ దగ్గరకో, అనుమానాలు తీసుకొని ఎలిజబెత్ దగ్గరకో దయచేసి వెళ్ళొద్దు. మనం చేసే తప్పదే. ప్రాబ్లం వచ్చిన వెంటనే, ఏ డాడీ ఎవరు? జకరియా. అమ్మీ ఎవరు? ఎలిజబెత్. ఓ పిన్ని ఎవరు? మరియా. ఇంకిదే. ఎందుకు తీసుకొచ్చినావు నన్ను? నీకు పని పాట లేదా? ఏదో నువ్వేదో మూగపోతే నీ బాధలు అవి తీసుకెళ్ళి నన్నెందుకు మూగపోని చేసినావు? వెళ్ళి ఏంది పిన్ని నీకు ఇంత కూడా బాధ లేదు, ఏం క్రియేట్ చేసినావు అసలు, అంత నువ్వు తీసుకెళ్ళి అంత బోగస్ మనిషిని పరిచయం చేసినావు. అసలు నిజంగా నాకు నీకు రక్తబంధమేనా ఇదంతా? ఏదో తేడా కొడుతుంది నాకు అనేవాళ్ళం కదా. He didn't approach a wrong person. He straight away brought the problem to the person whom he seemed to be a problem. సమస్య అని భావించిన దగ్గరికే ప్రాబ్లంని ఏం చేశాడు? తీసుకొచ్చాడు. ప్రాబ్లంని ఏం చేశాడు? తీసుకొచ్చాడు. బహుశా ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, బ్రదర్ బాప్తిసం ఇచ్చి యోహాన్ని ఇంత ఘోరంగా చీల్చి చెండాడిన సేవకులు మీరే ఉండొచ్చేమో. లేదండి. ఎందుకు చెప్తున్నానంటే
ఏ సేవకుడైనా, ఏ విశ్వాస వీరుడైనా, ఏ విశ్వాసి అయినా ఫర్ దట్ మ్యాటర్, కష్ట పరిస్థితులు, వాగ్దానాలకు వ్యతిరేకంగా వెక్కిరి చూపులు చూస్తున్నప్పుడు సహజంగా వెళ్ళే మార్గమే ఇది. ఒక వ్యక్తిని తీసుకుంటే బహుశా మీరు తప్పు పట్టవచ్చు. ఏలియా దైవజనుడు ప్రార్థిస్తే అగ్ని ఏమైందండి? కురిసింది కాదా? 19వ అధ్యాయంలో ఏలియా వచ్చి ఏమంటాడండి? అయ్యా, ఇక చాలు ప్రభువా, నా ప్రాణాన్ని తీసుకో. ఈ బతికి లాభమైంది, ఈ పిలుపు ఇదే చూపించి లాభమైంది. మోషేకి రాలేదా? సంఖ్యాకాండం 11వ అధ్యాయం 10 నుండి 15 వచనాల్లో మోషే అంటాడు, ప్రభువా చాలు ప్రభువా, ఈ వారాన్ని భరించిన ప్రాణం తీసుకో ప్రభువా. మోషే కంటే గొప్పలమా అండి? ఏలియా కంటే గొప్పలమా? ఏలియా కూడా మనలాంటి స్వభావం గలవాడే కదా, మా బ్యాచే. మరి మోషే మిక్కిలి సాత్వికుడు కదా, ఇల్లంతట్లో నమ్మకస్తుడు కదా. మరి మోషేతో కూడా కంపేర్ చేసుకుందామా? వదిలేసేయండి. స్త్రీ కనే నరులు అందరికంటే గొప్పలు ఎవరు? మరి యోహాను కంటే గొప్పలమా? సరే, బైబిల్లో మీరు కావాలంటే చూడండి. ఇర్మియా భక్తుడు, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7-8 వచనాలు త్వరగా. జెర్మియా చాప్టర్ 20 verse 7-8. సీ దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. వాక్యాన్ని ఉన్నదన్నట్టు చెప్పకపోతే మనకు అర్థం కానప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాక్యం ఉన్నదన్నట్టు తెలుసుకుంటే బైబిల్ అన్నాడు, సత్యమందు నేను వారిని ప్రతిష్ఠించి ఉన్నాను. సత్యం వారిని ఏం చేస్తుంది? అది సత్యం కొరకే మన లైఫ్ టైంకి వచ్చాం. చూడండి, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి. అంతటా ఆగిపోలే. నేను పలుకున్నప్పుడెల్లా బలత్కారము జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును. చూడండి, ఎగతాళి ఒకరోజు భరిస్తావు, 2 రోజులు 1, 2, 3 గంటలు. దినమెల్లా అవమానం అంటే ఆ గాయము ఇర్మియా భక్తుడు తట్టుకోలేకపోయాడు. సరే, నూతన నిబంధనలో పౌలు భక్తుడు అంటాడు, ఆసియా ఖండంలో తటస్థించిన 2 కొరింథీ 1:8-9 వచనాలు అంటాడు, ఆసియా ఖండంలో తటస్థించిన మా కష్టముల గురించి, శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. ఒక మాట చెప్తాను ఈరోజు, ప్రియ సోదరి సోదరు, మరి లైవ్లో ఉన్నావో, ఎక్కడ నుండి వీక్షిస్తున్న బహుశా ఫిజికల్ గ్యాదరింగ్ ఎంతో కష్టమే వచ్చినావేమో. శక్తికి మించిన అత్యధిక భారము వలన ఈరోజు కృంగిపోయి ఉన్నావా? ఇంకా నేను ముందుకు సాగలేను ప్రభా, నా వల్ల కాదు, నేను నమ్మిన సిద్ధాంతమే నాకు వెక్కిరి చూపులు చూస్తూ ఉంది ప్రభా. ఏ విశ్వాసంతో అడుగులేస్తూ ముందుకు వచ్చాను, ఈరోజు ఆ విశ్వాసంలోనే సందేహపు వలయంలో చిక్కుకుపోయినాను ప్రభా. ఏం చేస్తున్నాను ప్రశ్నలు నాకు నన్నే వెక్కిరి చూపులు చూస్తున్నాను. ఈరోజు బాధ తప్త హృదయంతో దేవుని మందిరానికి వచ్చావా? ఈరోజు ఈ వాక్యం నీ కొరకే. నీ హృదయంలో ఆలోచనలు దేవునికి తెలుసు. నువ్వు ఏ గాయంతో దేవుని మందిరానికి వచ్చావో తెలుసు. నువ్వు ఏ పెయిన్ తట్టుకోలేక, అయ్యా ఇంకా నా వల్ల కాదు, దయచేసి నన్ను ప్రభా, నాకు ఉపశమనం నాకు కావాలి, ఇంకా నా వల్ల కావట్లేదయ్యా అని ఏ గుండె కోతతో దేవుని మందిరానికి వచ్చావో ఆయనకు తెలుసు. ఏ చెరసాల పరిస్థితుల్లో దేవుని మందిరానికి వచ్చావో దేవునికి తెలుసు. కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు అనే చెరసాలు ఉండొచ్చు, కొన్నిసార్లు మానసిక చెరసాలు ఉండొచ్చు. ఒక మానసిక ఇంప్రిజన్మెంట్లో బయటకు రాలేక, ప్రభా ఇంకా నాకు వల్ల కావట్లేదు, ఇది నువ్వు బందీలో ఉన్న నన్ను ఏం చేస్తాన్నావు? విడిపిస్తారన్నావు. నన్ను విడిపించట్లేదు. వాగ్దానాలు ఇచ్చావు కానీ వాగ్దానాలు నెరవేర్చడం లేదు. అసలు ఏం జరుగుతుంది? వాగ్దానాలు తప్ప, నేను తెలుసుకుంది తప్ప, అసలు ఏం పొరపాటు జరుగుతుంది? నిజంగా పిలుపు, ఏర్పాటు ఇవన్నీ నాకు కన్ఫ్యూజన్గా మిగిలిపోయినాయి ప్రభు అని ఈరోజు ప్రశ్నల మధ్యలో ముక్క చెక్కలే దేవుని మందిరానికి వచ్చుంటే, దేవుని దాసునిగా శుభవార్త చెప్తున్నా, యూ కేమ్ టు ద రైట్ ప్లేస్. ఎందుకు తెలుసా అండి? ఇన్ని బాధల మధ్యలో లూకా సువార్త 7వ అధ్యాయం రండి. ఇన్ని బాధల మధ్యలో యోహాను భక్తుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? అందరం కలిసి చదువుకుందాం. 7వ అధ్యాయం 20వ వచనంలో, ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకండి? యేసు ప్రభు దగ్గరకు వచ్చి, రాబోవాడవు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తిసం ఇచ్చి యోహాను మమ్మను మీ యొద్దకు, అయ్యా నువ్వేనా, లేదా మేము ఇంకెవరన్నా వెతుక్కోవాలా అని ఎందుకు అడిగాడు తెలుసా అండి? అయ్యా, నేను నమ్మిన వ్యక్తి తప్పు అయితే ఇంతమందికి నేను తప్పు బోధ చేశాను, ఇప్పుడన్నా చెప్పు. చాలామంది అనుకుంటారు ఎంత అనుమానం అండి, ఎంత దుస్సాహసం అని. కానీ లోతుగా ఆలోచించండి. ఒక వ్యక్తి మీద అనుమానం వస్తే ఆ క్లారిఫికేషన్ కొరకు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతారా, పక్క వాళ్ళని వేరే వాళ్ళని అడుగుతారా? నిజంగా చెప్పండి.
ఒకరి మీద మీకు టోటల్ డౌట్ వచ్చింది, ఆ చెప్పి వ్యక్తికి పిలుపు మీదనే నమ్మకం లేదు, ఆ వ్యక్తిని నిజమైనోడా దొంగోడా అని తెలుసుకోవడానికి ఆ వ్యక్తిని అడుగుతారా? గొప్పలే. ఆల్రెడీ ఆ వ్యక్తి మీద అనుమానం ఉందండి, పోయి ఆ వ్యక్తిని ఎట్లా అడుగుతారు మీరు? దొంగని అడుగుతారు, నువ్వు దొంగతనం చేసావా? వాళ్ళు అడిగితే ఏమంటారండి? ఎప్పుడు చేశాను నేను, ఎప్పుడు చేయలేదు అంటాడు. చెప్తాడు ఎప్పుడన్నా? ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు చూడలేదా? మనం ఉన్నంత ఇన్వెస్టిగేషన్ అనుమానం ప్రపంచంలో ఎవరికి ఉండదు. మరి దొంగోడి మీద డౌట్ వస్తే ఎవరిని అడుగుతాం? పోయి పక్క వాళ్ళందరిని అడుగుతాం కదా. ఇక్కడ సింపుల్ లాజిక్ అంటే మీరు అనొచ్చు ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ చేయనక్కర్లేదండి. యోహాను భక్తుడు ప్రాబ్లం వస్తే ఎవరో పక్క వాళ్ళ దగ్గరికి, ఎవరి దగ్గరికి వస్తున్నాడు? గట్టి చెప్పండి. డిఫరెన్స్ అర్థమవుతుందా అండి? సందేహము వేరు, అనుమానం వేరు, అవిశ్వాసం వేరు. ఆయన అవిశ్వాసి కాలేదు. ఏమొచ్చింది? అనుమానం వచ్చింది, అంతే. డౌట్ వచ్చింది కానీ అన్బిలీఫ్ కాదు. డిఫరెన్స్ అర్థమైన వాళ్ళు చేస్తాడు. అవిశ్వాసమే వచ్చి ఉంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చేటోడే. ఒక దొంగ మీద డౌట్ వస్తే మనం ఎప్పుడు మళ్ళీ దొంగని అడగం, నువ్వు దొంగతనం చేసావా చెప్పువా ప్లీజ్, మా అమ్మ కదా, మా నాన్న కదా అంటే, నా కొడుకు కదా, నా కూతురు కదా, చెయ్యనే చేయలే అంటాడు. ఒప్పుకుంటాడండి? లాగే ఏం చేస్తారు? ఇస్తారు, లేదా వేరే వాళ్ళకి అప్పగిస్తారు, బాగా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళని. అప్పుడు బయటకు వస్తారు. ఇక్కడ యేసుప్రభు దగ్గరికి వచ్చాడు ఈ బాప్తిసం ఇచ్చే యోహాన్ అంటే ఆయనకున్నది అనుమానం, ఆయనకున్నది అవిశ్వాసం కాదు, అనుమానం. అనుమానం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా అండి? మైండ్ నుంచి వస్తుంది. అవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆత్మల నుండి వస్తుంది. డిఫరెన్స్ అర్థమైన వాళ్ళు చేస్తాను. అర్థం కాకపోయినా ఎక్స్ప్లెయిన్ అయితే చేయను, ఎందుకంటే మన అంశం సైడ్ ట్రాక్ అయిపోతే మనము సొల్యూషన్కి వెళ్ళాం. మెసేజ్ అయిపోయే లోపల ఈ అంశం అయిపోయే లోపల ఏదో రోజు చూద్దాం. అనుమానానికి అవిశ్వాసానికి చాలా తేడా ఉందండి. అనుమానం వచ్చింది, దాన్ని ఏం చేద్దాం అనుకున్నాడు? క్లారిఫై చేసుకుందాం అనుకున్నాడు. క్లారిఫై చేసుకుందాం అనుకుని డైరెక్ట్ ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు దగ్గరికి వచ్చాడు. కానీ ప్రభుకు స్తోత్రం, వెన్ యూ కమ్ టు ద రైట్ ప్లేస్ యూ విల్ గెట్ ద రైట్ సొల్యూషన్. వెన్ యూ కమ్ టు ద రైట్ ప్లేస్ యూ విల్ గెట్ ద రైట్ సొల్యూషన్ అండ్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ ఇమ్మీడియట్లీ. ఎంతమంది నమ్ముతారండి ఈ మాట? రైట్. దానికి పరిష్కారం లూకాసు 7:20 7:21. ఆ గడియలోనే వెంటనే దేవుడు ప్రాబ్లం టేకప్ చేశాడంట అండి. వెంటనే ఆ గడియలోనే అంటే అనుమానంతో వచ్చారు. వచ్చే వెంటనే యేసు ప్రభు యొక్క బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులు అన్నారు, మీరు కూర్చోండి అయ్యా, మీరు కూర్చోండి అని చెప్పి వెంటనే ఇప్పుడు అనాటమీ ఆఫ్ డౌట్, సమస్య యొక్క ఆ యొక్క నిర్మాణ శాస్త్రంలో పాయింట్ నెంబర్ 1, డిఫికల్ట్ సిట్యువేషన్స్లో, కష్ట పరిస్థితులు ఈయనకి ఏమొచ్చింది? అనుమానం వచ్చిందని దేవుడు డయాగ్నోసిస్ చేశాడు. చేసిన వెంటనే ఏం చేశాడు? ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఏంది ఆ ట్రీట్మెంట్? వెంటనే ట్రీట్మెంట్ ఏం స్టార్ట్ చేశాడు? రండి చూద్దాం. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డి వారికి చూపు దయచేశాను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు, ఫస్ట్ మాట కూడా, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఇప్పుడు గమనించండి, ఈ మాటలన్నీ దేవుడు అక్కడ ప్రాక్టికల్గా చూపించి ఇవన్నీ చెప్పిన తర్వాత ఒకటే మాట అన్నాడు. ఇప్పుడు జాన్కి మెడిసిన్ ఏంటంటే, మీరు ఏదైతే చూసారో, మీరు చూసిన వాటిని, మీరు విన్న వాటిని, ఇదే మాటలు తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈజ్ ఈ మాటలు ఎవరికి చెప్పాలి? యోహాను చెప్తే ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుందండి. అబ్బా, అంత సింపుల్గా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందండి. ఎందుకు స్టార్ట్ అవుతుందో తెలుసా అండి ట్రీట్మెంట్? గుడ్డి వారికి చూపు అనేసరికి ఈ మాట తీసుకెళ్ళి యోహాను భక్తుని చెప్తే, యోహాను భక్తుడు బ్రెయిన్ సూపర్ ఫాస్ట్. ఈ మాట ఇలా సైన్ ఇచ్చిన వెంటనే యెషయా గ్రంథం, రండి త్వరగా, 35వ అధ్యాయం 5వ వచనంకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే యెషయా భక్తుడు చెప్పిన లైన్ టు లైన్ ఎవరికి తెలుసండి? యోహాను భక్తునికి తెలుసు. కాబట్టి యోహాను భక్తునికి ఏ లాంగ్వేజ్లో టచ్ చేయాలో యేసు ప్రభుకి తెలుసు. రండి కలిసి, గుడ్డి వారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం త్వరగా. ఇప్పుడు ఒక్కొక్క రెఫరెన్స్లో ఏమేం చెప్పబడిందో, గుడ్డి వారి కన్నులు తెరుచుటకును, బంధింపడి వారిని చెరసాలను వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో నివసించు వారి బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. ఐషియా చాప్టర్ 29:18. యెషయా గ్రంథం 29:18. ఆ దినములు చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు, అంధకారం కలిగిన వారు, గాఢాంధకారం కలిగిన వారు, గుడ్డివారు కన్లారా.
ఇప్పుడు ఒక్కొక్కటి కళ్ళు గుడ్డివారికి చూపు, చీకట్లున్న వారికి వెలుగు. ఇప్పుడు దేవుడు చేసిన కార్యాలన్నీ ఒక్కొక్కటి లైన్ బై లైన్ దేవుడు చేసి ఇదే మాటలు పోయి చెప్పనేసరికి ఇప్పుడు యోహాను భక్తునికి ఏం గుర్తొస్తుంది? యెషయా గ్రంథములో ప్రవచన దేవుని వాక్యమంతా గుర్తొచ్చింది. వెరీ సింపుల్. అనుమానం వచ్చింది, బైబిల్ రాస్తుంది, వినుట వల్ల ఏమొస్తుంది? ఇప్పుడు దేవుడు ఏం వినిపింపజేశాడు బాప్తిస్మిచ్చి యోహానికి? యేసుప్రభు చేసిన కార్యాలన్నీ ఎక్కడ రాస్తున్నాయి? ఆల్రెడీ లేఖనాల్లో రాస్తున్నాయి. లేఖనాల్లో రాస్తున్న ఆ యొక్క రెఫరెన్సెస్ని ఇండైరెక్ట్గా తన శిష్యులకు చెప్పాడు. పోయి మీ అంతా ఇవన్నీ చూసింది మీరు చెప్పడు పోండి అని చెప్పేసరికి ఆటోమేటిక్గా ఇప్పుడు చల్లారిపోయిన సందేహిస్తున్న బాప్తిస్మిచ్చి యోహానికి తిరిగి వినుట వల్ల ఏమొచ్చిందండి? మెడిసిన్ నెంబర్ 1, సందేహానికి మెడిసిన్ ఏం తెలుసా అండి? అబ్సల్యూట్ బిబ్లికల్ రెవల్యూషన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం యొక్క సంపూర్ణ సర్వసత్యపు ప్రత్యక్షత. మళ్ళీ ఒకసారి ఇంత పెద్ద మాట వద్దులే, సింపుల్గా రాసుకుందాం. దేవుని వాక్యము, నా వెనకాల చెప్తారా? దేవుని వాక్యము సర్వసంపూర్ణత యొక్క ప్రత్యక్షత. ద రెవల్యూషన్ ఆఫ్ ద ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము సర్వసత్యం యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే దేవుడు బయలుపరిచాడో ఆ సర్వసత్యం, అందుకొరకు బైబిల్ రాస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తారంటే సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. బైబిల్ రాయబడిన మాట గమనించినట్లయితే వినుట వల్ల ఏమొస్తుందండి? విశ్వాసం వస్తుంది. అయితే వినుట క్రీస్తుని గూర్చిన, అందుకొరకే నిజమైన సంఘం ఏది తెలుసా అండి? నిజమైన సంఘం తెలుసుకోవాలంటే చాలామంది అడుగుతూ ఉన్నారు, నిజమైన సంఘం ఏది, డూప్లికేట్ది ఏంటి, చాలా ఉన్నాయి కదా, ఎలా తెలుసుకోవాలంటే వెరీ సింపుల్. ఏ వాక్యమును వింటావో విన్నప్పుడు వాక్యమును సరిగా విభజించి, ఉన్నది ఉన్నట్లుగా వాక్యము సంపూర్ణంగా విభజించి విశ్లేషించి ఆ వాక్యంలో నుండి వినుట ద్వారా, క్రీస్తు గురించిన వినుట ద్వారా ఎప్పుడైతే మన విశ్వాసము పెంపొందింప చేయబడుతుందో అది సత్యమైన జీవయుక్తమైన వాక్యం. దట్ ఈస్ ద రియల్ వర్డ్ ఆఫ్ లైఫ్. అందుకు ప్రభువు అన్నాడు, జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చాను. ఆ వినడం స్టార్ట్ చేస్తేనే ఆటోమేటిక్గా నీ విశ్వాసం ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. నీ హృదయంలో జరుగుతున్న సంఘటనకు దేవుడు ఉన్నదున్నట్టు ఏం చేస్తాడు? అద్దం వలె మాట్లాడుతూ ఉంటాడు. సర్జరీ స్టార్ట్ చేస్తాడు. ఆ యొక్క అనాటమీ మొత్తం చెక్ చేస్తాడు. తర్వాత మొత్తం ఒక్కొక్క ప్రాంతంలో ఎక్కడెక్కడ ప్రాబ్లం వచ్చిందో ఒక్కొక్క జాయింట్లు అన్నీ వేస్తాడు. మొత్తం ట్యూనింగ్ చేసి సత్యవాక్యం ఇచ్చి వినుట వల్ల ఏమొస్తుంది? ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే వెంటనే ఆ వాక్యం విన్న వెంటనే యోహాను భక్తునికి కలవరము, సందేహం అంతా ఒక్కసారి అలా సెట్ అయిపోయింది, సమాధానం వచ్చేసింది. ఇంకా యోహాను భక్తులు బహుశా ఆ చెరసాల నుండి అనుకుండొచ్చు, ఇప్పుడు నాకు వాక్యం విన్నాను, ఈ వాక్యం విన్న వెంటనే ఇంకా నాకు చాలు, ఇంకా నాకేమొచ్చింది? సందేహాలన్నిటికీ క్లారిటీ వచ్చింది. 119 కీర్తన 92వ వచనంలో కీర్తన కాడ ఇదే మాట కదా అనేది. 119 కీర్తన 92వ వచనం ఏమంటున్నాడు చూడండి, 119:92, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమీయని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. నిజంగా ధర్మశాస్త్రమే కానీ బాప్తిస్మిచ్చి యోహాను కానీ దేవుడు జ్ఞాపకం చేయకపోయి ఉంటే ఆ సందర్భంలో శ్రమదిన మంది ఏమైపోయేవాడండి? నశించిపోయేవాడు. ఈరోజు మాట జ్ఞాపకం చేస్తాం. ఈరోజు కృంగిపోయి దేవుని మందిరానికి వచ్చావా ప్రియ సోదరి సోదరా? చల్లారిపోయి దేవుని మందిరానికి వచ్చావా? నిజమైన వాక్యం నిన్ను ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. నిజమైన వాక్యం నిన్ను కడుతుంది. నిజమైన వాక్యమును ఆత్మహత్య చేసుకోకుండా నిన్ను కాపాడుతుంది, బ్రతికింపజేస్తుంది. అదే కదా ఇన్ని సాక్ష్యాలు మనం వింటూ వచ్చాం. లైఫ్ టెంపుల్ విషయంలో కరెక్ట్ టైంలో దేవుడు వాక్యం వారికి తీసుకెళ్ళి చనిపోవాలని ఆత్మహత్య అంచులో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? బ్రతికిస్తూ వచ్చాడు. దేవుడు సత్యవాక్కును విడుదల చేస్తూ వచ్చాడు. నిజంగా ఒక మాట గమనిస్తాం, అదే అధ్యాయంలో దేవుడు ఒక మాట అన్నాడు, ఇప్పుడు 2 అంచులు గల ఖడ్గం. లూకాసు వార్త 7వ అధ్యాయం. నిజంగా అద్భుతమైన మాట. 28 వచ్చిన అందరం కలిసి చదువుకొని కంప్లీట్ భాగం చదువుకుందాం. 28, స్త్రీ కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడును. అక్కడ దాకా ఆగిపోతే ఈరోజు మెసేజ్ వచ్చేది కాదు, దానికి ముందుకెళ్దాం. స్త్రీ కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడును లేడు, ఆయనను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో. ఇప్పుడు యోహాను భక్తుడు స్త్రీ కని వారిలో నంబర్ 1 అని దేవుడు చెప్తే ప్రభు అంటాడు, అయినా సరే మీలో అల్పుడైన వాడు ఆ గొప్పవాడైన యోహాను కంటే గనుడవుతాడని. ఎంతమందికి ఈ మాట నెరవేర్చబడాలని ఆశ ఉంది మన విషయంలో? దేవుడు అందరు ఫ్రీ ఆఫర్ ఇచ్చాడు. మీలో అల్పుడైనా సరే ఏమవుతారంట? ఎవరికంటే గొప్ప వాళ్ళండి? యోహాను కంటే. ఎలా అయింది తెలుసా?
సింపుల్ సీక్రెట్ చెప్పి క్లోజ్ చేస్తాను. సొల్యూషన్ నెంబర్ 1, సంపూర్ణమైన, అంత కష్టమైతే దేవుని వాక్యం అని గుర్తుపెట్టుకోండి. సంపూర్ణమైన సర్వసత్యమైన దేవుని వాక్యం వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? సందేహానికి ఆటోమేటిక్గా మెడిసిన్, హీలింగ్ అయిపోతుంది. డౌటింగ్ హార్ట్కి, అందుకొరకు నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది అనవసరంగా థామస్కి ఎందుకు డౌటింగ్ థామస్ అని పెట్టారని. ఆయన కంటే పెద్ద డౌట్ చేసింది ఎవరండి? ఫీల్ అవ్వకండి. మన ఇండియాని మనం డిఫెండ్ చేసుకోవాలి. మన ఇండియాకి వచ్చింది ఎవరు? తోమా. ఒక తోమా కంటే పెద్ద అనుమానం, సందేహం వచ్చింది ఎవరికండి? బాప్తిసం ఇచ్చు యోహానికి. నన్ను అడిగితే మాత్రం ఇద్దరిలో డయాగ్నోసిస్ రాయమంటారు, నేనే రాస్తా. ఏమని? బాప్తిసం ఇచ్చి యోహానికి ఎక్కువ డౌట్ వచ్చింది ఎవరికంటే? చూడండి, తోమా అంటే పునరుద్ధానం అప్పటికి ఎవరు చూడలేదండి. చనిపోయిన వ్యక్తి తిరిగి లేవడం అనేది అంత పెద్దగా పునరుద్ధానం చూడలేదు. అందుకొరకు అన్నాడు గాయంలో ఏళ్ళు పెట్టి చూస్తే తప్పు. సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు అడిగాడు, తప్పు లేదు. కానీ ఈ బ్రదరు అన్నీ తెలుసు వాగ్దానాలు. చెరసాల పోయేసరికి ఏమన్నాడు? ఏం పిలిపోయి అడుగుపో, డౌట్ అయినా కాదా కన్ఫర్మ్ చేసుకోండి. కాబట్టి ఇద్దరిలో ర్యాంకింగ్ నెంబర్ 1 ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వచ్చండి? యోహాన్ బ్రదరే. డౌటింగ్ థామస్ తీసేసి రేపటి నుంచి ఏమందాం? డౌటింగ్ జాన్ ద బ్యాప్టిస్ట్. కానీ ప్రభు స్తోత్రం, అలాంటి వ్యక్తి కంటే గొప్ప ఆధిక్యత దేవుడు ఎవరికి ఇస్తున్నాడంట? మనలో అల్పుడైన వ్యక్తికి. ఎలా ఇస్తున్నాడు? ఒక్క మాట, లూకాసు వార్త 7వ అదే అధ్యాయంలో చూడండి. నేను ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా ఏంటి పరిష్కారం నాయన అంటే, ప్రభు ఈ మాట మాట్లాడుతూ వచ్చా. నిజంగా కుటుంబాలను దేవుడు ఈ మాట ద్వారా ధైర్యపరిచి కట్టాలని ఆశపడదు. లూకాసు వార్త 7వ అధ్యాయం అందరము కలిసి ఒక్కసారి 7వ వచనం చదువుదామండి. 7 లూక్ గాస్పెల్ చాప్టర్ 7:7. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ క్విక్లీ ప్లీజ్. అందుచేత నీ యొద్దకు వచ్చటకు పాత్రుడు నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఎవరన్నా తెలుసండి ఈ మాట? శతాధిపతి మాట అన్నాడు. శతాధిపతి యాక్చువల్గా యూదుడు కాదు, యూదేతరుడు, రోమన్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు శతాధిపతి కింద 100 మంది సోల్జర్స్ సైనికులు ఉంటారు. 100 మంది పోలీస్ రెజిమెంట్కి హెడ్ ఎవరండి? శతాధిపతి. అయితే ఆయన అంటున్నాడు, ఒకటే మాట అంటున్నాడు, ప్రభువా నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను యోగ్యుని కాదు, నువ్వు మాట మాత్రం సెలవి అయ్యా, అది చాలంటే. ఇప్పుడు ఆయన గురించి దేవుడు ఏం టెస్టిమనీ ఇచ్చాడు? లూకాసు వార్త 7వ అధ్యాయము అందరం కలిసి 9వ వచనం చదువుదాం. ఇది దేవుడు మన జీవితం నెరవేర్చుగాక. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేల్లోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నా. ఇంత గొప్ప విశ్వాసం నేను ఎక్కడా? మీరు అనొచ్చు, ఇంత గొప్ప విశ్వాసం ఎట్లొచ్చిందండి అని. ఈరోజు సీక్రెట్ మనం చూసి ముగించుకుందాం. ఇంత గొప్ప విశ్వాసం ఎట్లొచ్చింది ఆయనకి? ఆయన ఒక లైన్లో సీక్రెట్ చెప్పేశాడండి. ఆ లైన్ అర్థం చేసుకుంటే చాలు. లూకాసు వార్త 7వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. సీక్రెట్ అది తెలుసుకుంటే ఈరోజు నువ్వు విశ్వాసముతో దేవుని అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో అనుభవించి వెళ్తావు. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 7:8. ఇది అనుభవించాలి. అందరం కలిసి చదువుదాం. 7:8. నేను సహా. చాలు. మనం ఫాస్ట్గా చదువుతున్నప్పుడు కొన్ని పదాలు ఎగ్గొడతాం. ఆ పదాల్లోనే టోటల్ మర్మం అంతా, సీక్రెట్ అంతా దేంట్లో ఉంటుందండి? దాంట్లోనే. నేను సహా మెయిన్ కీవర్డ్ అక్కడ. ఆ సహా అర్థం చేసుకుంటే మీనింగ్ అంత అర్థమైపోతుంది, లేకపోతే మొత్తం అపార్థం చేసుకుంటా. అది ఫాస్ట్గా చేసాం అనుకోండి, అధికారంలో నేను సహా అధికారం లోబడిన వాడు, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకటి పొమ్మంటే పోవును, ఒకటి రమ్మంటే వచ్చును, ఇట్లా చెప్తే మనం అనుకుంటాం ఎంత పొగురుపోతాడు వీడు, రమ్మంటే వస్తారంట, పొమ్మంటే పోతారంట, అధికారం వీనికి ఒక్కనికే ఉందా, వీడు ఏమనుకుంటాడు యేసు ప్రభు ముందు ఒక ఆఫ్టర్ ఆల్ బచ్చా, ఇంకా స్టార్ట్ చేస్తాం. అందుకొరకే ఫాస్ట్గా చదవద్దు. ఎలా చదవాలండి? స్లోగా చదువుదాం. ఎట్లా చదువుదాం? మళ్ళీ ఒకసారి. నేను సహా అంటే సహా అంటే అర్థం ఏంటంటే, ప్రవ్వా నీకు అధికారం ఉంది కదా, నీకు అధికారం ఉంది కదా, ప్రవ్వా నాకు కూడా అధికారం ఉంది. ఎవరి మీద? నా పనుల మీద. నా కింద 100 మంది ఉన్నారు ప్రవ్వా, ఈ 100 మంది మీద నాకేముంది? అధికారం ఉంది. అయితే అధికారం ఉంది అని దాని గుర్తు ఏంటంటే, నేను ఏం ఆర్డర్ పాస్ చేస్తే వాళ్ళు సచ్చినట్లు ఏం చేయాలి. I am a man set under authority, having under me soldiers, and I say unto one, go, and he goes. నేను ఒక ఆర్డర్ పాస్ చేస్తాను. అథారిటీ నాకు ఉంది కదా, బాగా వినండి, నాకు అథారిటీ ఉంది కాబట్టి ఈ అథారిటీ ప్రకారం నేను ఏం ఆర్డర్ పాస్ చేస్తే, ఆర్డర్ ఏంటండి? ఒక మాట. ఈ మాట చెప్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఈ మాట చెప్తే నా కింద ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఈ మాట చెప్తే వాళ్ళు ఎక్కడున్నా, అండమాన్ నికోబార్లు ఉన్నా, లేదా నజరేతులో ఉన్నా, లేకపోతే బీచ్లో ఉన్నా సరే, ఆర్డర్ ఆఫీసర్ పాస్ చేశాడు అంటే కమాండ్ కంట్రోల్ ఏరియా మొత్తం ఏం కావాలి? సచ్చినట్లు
చెప్పిన మాటకి ఏం చేయాలి? లోబడాలి. ఇంకో మాటలో చెప్పిన మాటను ఎగ్జిక్యూట్ చేయాలి. బాగా వినండి. ఇంకొక మాటలో తను ఏం ప్యారలల్ చెప్తున్నాడంటే, ఏమి ఈక్వేట్ చేస్తున్నాడంటే, సహా అంటే ప్రభా నా కింద సైనికులు ఉన్నారు, నేను ఏం ఆర్డర్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? అథారిటీ ఉన్న దగ్గర ఆర్డర్ పాస్ చేస్తే చాలు, కింద ఏం చేస్తారు? దాన్ని చేసేస్తారు. అలాగే ప్రభా నా పనుల మీద నాకు అధికారం ఉన్నట్లు నీకు అనారోగ్యం మీద అధికారం ఉంది, పక్షవాతం మీద అధికారం ఉంది, అపవిత్రాత్మల మీద అధికారం ఉంది. నా కింద 100 మంది మీద నాకు అధికారం ఉన్నట్లు నీ కింద ప్రపంచం అందరి మీద నీకేముంది? అధికారం ఉంది. సో అథారిటీ నీకు ఉంది కాబట్టి అథారిటీతో ఒక మాట చెప్పు. నీ కింద పనులందరూ ఏం చేస్తారు? ఓబే చెయ్యక తప్పదు. కాబట్టి ఈరోజు నీ పనులు ఎవరు ప్రభా? అనారోగ్యం, నీ పని కత్తే. ఇంకో మాటలు నీ సర్వెంట్ ఎవరు? అనారోగ్యం. కాబట్టి నువ్వు ఆర్డర్ పాస్ చేయలేమని, స్వస్థపరచబడును గాక. చాలు ప్రభా, నువ్వు ఆర్డర్ పాస్, అథారిటీలో ఉన్నావు ప్రభా, నువ్వు అథారిటీలో ఉన్నావు. ప్రపంచం మీద నీకేముంది? అధికారం ఉంది. అంధకార చీకటి శక్తుల మీద నీకేముంది? అధికారం ఉంది. అనారోగ్యం మీద ఏముంది? అధికారం ఉంది. సమాధి మీద ఏముంది? అధికారం మీద ఉంది. వాగ్దాన ఆలస్యం మీద ఏముంది? అధికారం మీద ఉంది. భూమి మీద ఏముంది? అధికారం ఉంది. ఆకాశం మీద ఏముంది? అధికారం ఉంది. అధికారం ఉందంటే అథారిటీ ఇంప్లాయిస్ ఆర్డర్ ఈజ్ ఎనఫ్. అథారిటీ ఉన్న వ్యక్తికి ఆర్డర్ ఇస్తే చాలు. అందుకొరకే ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత కింద పనులు చేయకపోతే నువ్వు ఏం చేస్తావు అని క్వశ్చన్ అడిగితే, వాళ్ళ పని నేను వెళ్ళి పాకిజా పని చేస్తా అని చెప్పినావు అనుకో, నేను తీసి ఏం చేస్తారు? గెట్ అవుట్ అంటారు. ఎందుకు? అదేం కాదండి. అథారిటీలో కూర్చున్నప్పుడు నువ్వు ఆర్డర్ పాస్ చెయ్యాలంతే. వాళ్ళు సచ్చినట్టు ఏం చేయాలి? అథారిటీ కుర్చీకి ఉంది. ఏముంది? అథారిటీ. నువ్వు ఆర్డర్ అని చెప్తే, హుకుం జారీ చేస్తే ఆటోమేటిక్గా ఏం కావాలి? యువర్ ఆనర్ అని పని జరిగిపోవాలి. నేను పోయి చేస్తా, వాడు క్లీన్ చేయకపోతే గార్డెనింగ్ పని నేను పోయి గార్డెనింగ్ చేస్తా అంటే నువ్వు కూర్చొని ఐఏఎస్ ఆఫీసర్వా? కూర్చొని గార్డెనింగ్ చేస్తావా? ఇండైరెక్ట్గా అంటాడు, అయ్యా నేను అథారిటీ నాకు ఉంది, ఐ హ్యావ్ రైట్ టు ఎగ్జిక్యూట్ మై అథారిటీ అండ్ వాట్ ఐ సే ఎ వర్డ్ ఈజ్ ఎనఫ్ అండ్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఒక మాట చెప్తే అక్కడ ఏమవుతుంది? జరుగుతుంది. నాకే ఇంత అధికారం ఉంటే ప్రభా, నువ్వు ఉన్న ప్రాంతం నుంచి ఒక్క మాట ఇస్తే అంధకార చీకటి శక్తులేమి, పెరాలసిస్ ఏమి, అనారోగ్యం ఏంది, హుట్టిన ఆ మాటకి ఏం కావాలి? గజ వనకాల్సిందే. నీ ఒక్క మాట నాకు చాలు ప్రభువా. ఈరోజు ఆ మాట నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారండి? ఒక్క మాట, దేవుని మాట చాలండి. శూన్యంలో వేలాడుతున్న సృష్టి వైపు చూసి కలుగును గాక, వెలుగు కలుగును గాక, అంతే. విశ్వాంతరాలం అంతా ఒక్కసారి ఏమొచ్చిందండి? వెలుగు కమ్ముకుంది. సూర్యుడు లాంటి వాడే ఉద్భవించాడు. ఈరోజు ఒక సోలార్ ఎనర్జీ కొరకు మనిషి ఇంతగా ప్రయాసపడుతున్నాడు ట్యాప్ చేసుకోవడానికి. అది ఒక మాట ద్వారా ఏమైందండి? కలిగింది. అందుకొరకే అబ్రహాం గురించి రాయబడిన మాట, శారా గురించి రాయబడిన మాట, విశ్వాసమునకు ఆధారము లేని చోట దేవుని మాటను వాళ్ళు ఏం చేశారండి? నమ్మారు. ఎందుకు తెలుసా అండి? దేవుని మాటలో ఏం శక్తి ఉందంటే, లేని వాటిని ఉన్నట్లుగా చేయు శక్తి ఎవరికి ఉందండి? దేవుని మాటకుంది. శతాధిపతి అంటాడు, అయ్యా నీ మాట నాకు చాలయ్యా. ప్రియ సోదరి ఈరోజు శతాధిపతి విశ్వాసం కావాలా, లేదా పిలుపును అనుమానించే యోహాను సందేహం కావాలా? ఏది కావాలండి? ఏది కావాలా? మాకు శతాధిపతి ఇష్టం లేదండి, మా క్లోజ్ ఫ్రెండ్స్. ఎవరండి? కానీ యోహాను కూడా ఏం చేశాడు? వెంటనే పంపించాడు. పోనీ అంత విశ్వాసం లేకపోయినా, విశ్వాసములో అల్ప విశ్వాసులారా, అవిశ్వాసులారా ఎన్ని పక్కన పెడితే గొప్ప విశ్వాసం, ప్రభా ఇంత స్థాయిలో మేము లేములే, కానీ కనీసం యోహాను భక్తులాగా శిష్యులు పంపించి లైఫ్ టెంపుల్ ఈరోజు వాక్యం ఏం చేస్తాం? అయ్యా మా విశ్వాసమును పెంపొందింపు చేయు ప్రభు అని కనీసం అదన్నా ప్రార్థన చేయడానికి దేవుడు కృప దయచేయును ఆక. అందుకో ప్రభు నాడు చూసి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. ఈరోజు హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం, అన్ని వైపులా పరిస్థితులు మూసుకుపోయి, అన్ని వైపులా సమస్యల ఒరవడిలో చిక్కుకుపోయి ఉన్న ప్రియ సోదరి వాక్యం నీ కొరకే. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము. ధైర్యం కోల్పోకు ఈ బాధ పరిస్థితుల్లో.
క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోకు, ఎందుకంటే ఆ ధైర్యం ప్రతిఫలంగా గొప్ప బహుమానం మనం పొందుతాం. అందుకొరకే ఏదో కష్టం వచ్చింది, జైల్లో నన్ను వేశారు, అబ్బో ఇంక ఈ బాధ నేను తట్టుకోలేను అని యోహాను భక్తులు అన్ని బాధలు పొందిన పిమ్మట కూడా 1 పేతురు 4వ అధ్యాయం చూడండి, మనకి వాక్యం ఉంది. సరే ఆ దినాల్లో బాప్తిస్మ ఇచ్చే యోహానికి ఇంత వాక్య ప్రత్యక్షత లేకపోవచ్చు, కానీ మనకు దేవుడు సంపూర్ణ వాక్యాన్ని ఇచ్చాడు. 1 పేతురు 4వ అధ్యాయము త్వరగా 12-13 వచనాలు చదువుకొని మనము ప్రభుని ఆరాధిస్తాం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు, ఏదో పెద్ద మనకు కొన్నిసార్లు ప్రాబ్లం వస్తే, అయ్యో నేను పిలుపులో ఉన్నానా, దేవుని చిత్తమేనా, వాగ్దానమేనా, విన్న వాక్యం నాకేనా, ఇట్లాంటి వింత రియాక్షన్లు దయచేసి ఇవ్వద్దు అని పేతురు ఏం చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తే. ఎందుకు? 13వ వచనం, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా, క్రీస్తు శ్రమలో నేను పారివారయ్యానని కాలర్ ఎగరేయాలి, గర్వించి చెప్పగలుగుతామండి. ఆ స్థాయికి వస్తే ఆటోమేటిక్గా శ్రమలు కాళ్ళ కిందేసి తొక్కే విశ్వాస వీరత్వాన్ని దేవుడు ఏం చేస్తాడు, విడుదల చేస్తాడు. అందుకొరకే విత్తనం విరగకపోతే ఫలించిన పాటలో అనుపల్లవి రాస్తాడానికి దేవుడు కృపయించాడు. శ్రమలేనా అతిశయం, శ్రమలయందే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే, గట్టి చెప్తారా, విశ్వాసమే నా బలం. ఆ ఒక్క అనుపల్లవి తెలుసుకుంటే చాలు. అందుకొరకు ఇదే అధ్యాయం చూడండి, 1 పేతురు 4వ అధ్యాయం 17-18 చదువుకుందాం. మనం ప్రభుని మనస్ఫూర్తిగా, ఏ శ్రమైనా సరే, ఏ సంఖ్యలైనా సరే, ఏ అనారోగ్యమైనా సరే, ఏ ఉపద్రవమైనా సరే, ఏ పిలుపు సందేహంలోనా సరే, వాగ్దాన ఆలస్యమైనా సరే, ఈరోజు మనము దేవుణ్ణి మన పిలుపులో సందేహించక ఆరాధించబద్దులమై ఉన్న అందరం కలిసి, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముగా ఆలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును. ఇప్పుడు 18, మరియు నీతిమంతుడే రక్షింపబడట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు. 19 అందరం కలిసి చదువుదాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను, ఎంత మంచి మాట అండి, మళ్ళొకసారి చదువుదామా. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు ధనం చేసినవాడు నమ్మదగిన దేవుడు. చూడండి, సృష్టికర్తే నమ్మదగిన వాడైతే మన బాధపడుతున్న పరిస్థితుల్లో దేవుని చిత్తానుసారంగా బాధపడుతున్నట్లయితే నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మని ఏం చేద్దాం, అప్పగిస్తాం. లేచి నిలబడదాం, ప్రభుని ఆరాధిస్తాం. నమ్మకమైన సృష్టికర్తని జ్ఞాపకం